అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మూన్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో చూద్దాం మరి ఇవాల్టి రీడింగ్లో యూనివర్స్ నుంచి మీకోసం ఏం మెసేజెస్ ఉన్నాయో. సో నేను ఇవాల్టి రీడింగ్ కోసం ఆల్రెడీ కార్డ్స్ అన్ని షఫుల్ చేసేసి 3 కార్డ్స్ తీసి ఇక్కడ పెట్టాను. నేను కూడా చూడలేదు. సో ఈ 3 మెసేజెస్ వచ్చేసి మీకోసం ఇప్పుడు యూనివర్స్ నుంచి మెసేజెస్ అనమాట. ఓకే, అండ్ రీడింగ్ స్టార్ట్ చేసే ముందు ఇవాల్టి రీడింగ్లో నేను కొంచెము టారో గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. చాలామంది ఎందుకు అని అంటే పర్సనల్గా నాకు మెసేజ్ చేశారు, టారో రీడింగ్ ఎలా నేర్చుకోవాలి, నేనేమైనా కోర్స్ తీసుకుంటున్నానా ఏంటి అని చెప్పేసి. ఓకే, సో దీని గురించి నేను కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తాను, మీకు హెల్ప్ అవుతుంది. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఫస్ట్ ఏంటి అని అంటే నేను ఇలాంటి కోర్సెస్ అయితే తీసుకోవట్లేదు టారో రీడింగ్కి సంబంధించి. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే ఆనెస్ట్గా నేను ఏదైతే ఉందో అంత మీకు ఆనెస్ట్గా చెప్తాను ఇక్కడ. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే దీన్ని ఎలా రిసీవ్ చేసుకోవాలి అని చెప్పేసి మీ చేతిలోనే ఉంటుంది. ఓకే, సో టారో రీడింగ్కి స్పెసిఫిక్గా కోర్సెస్ అనేది ఏమీ ఉండదు. ఓకే, ఫస్ట్ అది గుర్తుపెట్టేసుకోండి. ఒకవేళ కోర్సెస్ ఉన్నా ఏముంటుంది అందులో అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఏంటంటే టారో రీడింగ్ అనేది ఆటోమేటిక్లీ కొంతమందికి బై బర్త్ అది వచ్చేస్తుంది అనమాట. టారోనే కాదు, స్పెసిఫిక్గా చాలా వరకు. అంటే ఎందుకనంటే వాళ్ళకి ఇంట్యూషన్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. వాళ్ళకు జాతకం ప్రకారంగా కొన్ని సైన్స్లో పుట్టడం వల్ల ఆటోమేటిక్లీ ప్రిడిక్షన్స్ అనేవి తెలిసిపోతుంది అనమాట. ఓకే, సో టారో అయినా సరే, ఆస్ట్రాలజీ అయినా సరే, అంటే ఆస్ట్రాలజీ అంటే మనం జాతకం అని చూస్తాం రైట్, అలాంటిది పామిస్ట్రీ చేతిరేఖలు చూడడం లాంటిది, ఇంకా ఇలాంటివి ఏదైనా సరే ప్రిడిక్షన్స్ లాంటివి ఏదైనా ఉంటుంది చూడండి, ఆటోమేటికలీ దాంతో పుట్టి ఉంటారనమాట. అంటే వాళ్ళకి ఆ టాలెంట్ అని చెప్పడం కంటే ఒక గిఫ్ట్ టైప్ అని చెప్పొచ్చు. ఆటోమేటికలీ వాళ్ళకు ఉంటుంది. సో కొన్నిసార్లు ఏమవుతుంది అంటే మనకు తెలియదు అది మనకు గిఫ్టెడ్ అని చెప్పేసి. అది కొంచెం పాత్లో మనం కొంచెము అంటే కొంచెం లైఫ్ జర్నీ చేసిన తర్వాత ఇది గిఫ్టెడ్ అని చెప్పేసి తెలుస్తుంది. ఓకే, ఫార్చునేట్లీ అదృష్టవశాత్తు ఏమి అని అంటే మా ఇంట్లో మా మేము నలుగురం సిబ్లింగ్స్, మా అందరికీ ఇది ఉంది. అంటే తెలియకుండానే మేము ఈ ప్రిడిక్షన్స్ దాంట్లో అందరికీ ఉందన్నమాట. నేను టారో అయితే తమ్ముడు వాళ్ళు వీళ్ళు పామిస్ట్రీ ఆస్ట్రాలజీ అని చెప్పేసి వాళ్ళకి ఆటోమేటిక్లీ అనమాట. ఓకే, నేను కొంచెం లేట్గా తెలుసుకున్నాను యాక్చువల్లీ నాకు టారో దాన్ని ఉంది అని చెప్పేసి. వాళ్ళకి ముందు నుంచే ఉంది, వాళ్ళ ప్రిడిక్షన్స్ చూడడము, నెక్స్ట్ ఏంటి జరిగేది ఇవంతా ముందే ఉందన్నమాట. ఓకే, సో మా మొత్తం ఫ్యామిలీ అందరికీ ఈ టాలెంట్ ఉంది, ఇది గిఫ్టెడ్ అని చెప్పేసి చెప్పొచ్చు బై గాడ్స్ గ్రేస్. ఓకే, సో ఇదొకటి. అయితే వాళ్ళు ఆటోమేటిక్లీ వాళ్ళకి తెలిసి ఉంటుందన్నమాట. ఓకే, సో అది గుర్తుపెట్టుకోండి. అయితే నార్మల్గా జోడియాక్ వైజ్గా కూడా చెప్తాను, గిఫ్టెడ్గా కొన్ని జోడియాక్ సైన్స్ కూడా ఆల్రెడీ వచ్చి ఉంటుంది. ఈ ప్రిడిక్షన్స్ ఎలా చేయాలి, ఏం జరుగుతుంది ఒకరి లైఫ్లో అని చెప్పేసి ఉంటుందన్నమాట. ఎలా చెప్పాలి అని చెప్పేసి. ఆ జోడియాక్ సైన్ ఆ రాసులు ఏంటి అని అంటే కర్కాటక రాశి, క్యాన్సర్ సైన్, పైసిస్, మీన రాశి, స్కార్పియో, వృశ్చిక రాశి. ఈ 3 సైన్స్ ఆటోమేటిక్లీ వీళ్ళు కూడా చాలా స్ట్రాంగ్ ఇంట్యూటివ్. మీన రాశి వాళ్ళు ఇంకా ఎక్కువ, కర్కాటక రాశి, ఆ తర్వాత స్కార్పియో వస్తారనమాట, వృశ్చిక రాశి. సో వీళ్ళకి ఇంట్యూషన్ ఎక్కువ. సో వీళ్ళకు కూడా న్యాచురల్ టాలెంట్ అనేది ఉంటుంది. సో కాబట్టి ఒకవేళ నేర్చుకోవాలనుకుంటే వాళ్ళు కూడా ఈజీగా నేర్చేసుకోవచ్చు, ఎందుకంటే ఇంట్యూషన్ స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి. ఓకే, సో ఇది. అండ్ ఇంకా మెయిన్ థింగ్ వచ్చేసి ఏంటి అని అంటే నేను ముందే చెప్తున్నాను, నేను ఉన్నట్లు చెప్తున్నాను మీకు. ఆనెస్ట్గా రిసీవ్ చేసుకునేది మాత్రం మీకు ఉంటుంది. ఓకే, టారో రీడింగ్ చేసినప్పుడు చాలా జెన్యూన్గా, మనస్ఫూర్తిగా, నిజంగానే ఒకరికి హెల్ప్ చేయాలి అని చెప్పిన ఉద్దేశం ఉన్నప్పుడు మాత్రమే ఈ టారో రీడింగ్ అనేది నేర్చుకోవాలి, ఒకరికి చెయ్యాలి. టారో రీడింగ్ అనేది సెల్ఫిష్ రీజన్ కోసం మాత్రం ఉండదు. అండ్ ఇంకోటి ఏంటంటే టారో రీడింగ్ మన ఓన్గా మనం చేసుకోలేము, ఇది వేరే వాళ్ళ కోసం మాత్రమే మనం చేయడం అనమాట. ఓకే, ఎందుకంటే ఇది డివైన్ గైడెన్స్. టారో రీడింగ్ వచ్చేసి డివైన్ గైడెన్స్. అంటే ఏంటి అని అంటే మనకు ఇంకా భగవంతునికి, డివైన్కి మధ్యలో ఇవి అనమాట టారో కార్డ్స్ అనమాట. అంటే ఇప్పుడు నేను మెసేజ్ యూనివర్స్ని అడుగుతున్నాను, ఏంటి సిచ్యువేషన్, ఈ పర్సన్ లైఫ్లో ఏం జరుగుతుంది అని అడిగినప్పుడు నాకు ఈ టారో కార్డ్స్ ద్వారా యూనివర్స్ నాకు మెసేజ్ ఇస్తుంది ఇది జరుగుతుంది అని. అయితే ఎందుకు జెన్యూన్గా ఉండాలంటే మీ ఆనెస్ట్గా చెప్తున్నాను, మనము మనసులో కల్మషం పెట్టుకొని, అంటే ఏదో తప్పు ఆలోచన పెట్టుకొని నేను ఇది సంపాదించాలి, నాకు అది కావాలి అని చెప్పేసి ఉద్దేశంతో ఒకరికి గైడెన్స్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు మనం జెన్యూన్గా చెప్పము, స్వార్థంతోనే చెప్తాము. నేను ఇందులో నాకు డబ్బులు రావాలి,
లేకపోతే నాకు దీని నుంచి స్వార్థంగా ఈ పర్సన్ నేను కంప్లీట్ గైడెన్స్ ఇవ్వకూడదు, ఇస్తే మళ్ళీ తిరిగి రారు, ఇలాంటి ఉద్దేశం ఎప్పుడూ ఉండకూడదు. నిజంగా ఉన్నది ఉన్నట్లే చెప్పడము చాలా ఇంపార్టెంట్. ఓకే, సో జెన్యూన్గా టారో గైడెన్స్ అనేది ఇవ్వాలి అనే ఉద్దేశం ఉన్న వాళ్ళు మాత్రమే ఈ టారో రీడింగ్ అనేది తీసుకోవాలి, అంటే నేర్చుకోవడం అనేది ఉంటుందన్నమాట. ఓకే, అయితే ఇదొకటి. అండ్ కొంతమందికి ఇంకోటి ఏంటి అని అంటే ఈ టారో రీడింగ్ అనేది ఆటోమేటిక్లీ లైఫ్లోకి వస్తుంది నేర్చుకోవాలి అనుకున్నప్పుడు. నేను ఇందాకే చెప్పాను రైట్, మా ఇంట్లో నేనే లాస్ట్ యాక్చువల్ తెలుసుకోవడం. ఆల్రెడీ అందరికీ ఏదో ఒకటి వాళ్ళకి ముందు నుంచో వచ్చనమాట. నాకు ఇది నా లైఫ్ జర్నీలో తెలియకుండా నా లైఫ్లోకి రావడము, తెలియకుండా నేను డెక్స్ తీసుకోవడం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. నా అంతకు నాకే అది వచ్చేసింది అనమాట. చూస్తేనే తెలిసిపోవడం అనేది ఏంటి అని చెప్పేసి దాని ఇంట్యూషన్ అని అంటారు రైట్, అలా. సో ఇదొకటి. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ థింగ్స్ టారో నేర్చుకోవాలంటే. నేను హెల్ప్ చేస్తున్నా అంటే నిజంగానే జెన్యూన్గా హెల్ప్ చేయాలి కాబట్టి నేను ఈరోజు టైం తీసుకొని మరీ అందరికీ చెప్తున్నాను. ఒకవేళ చెప్పాలనుకుంటే పర్సనల్గా కనెక్ట్ అయిన వాళ్ళకి మాత్రమే చెప్పొచ్చు. యూట్యూబ్లో పెట్టడానికి రీజన్ వచ్చేసి ఏంటి అని అంటే నిజంగానే అందరికీ హెల్ప్ అవ్వాలి, నిజంగానే అవతల ఎవరైనా ఉన్నారు దీని నుంచి మెసేజ్ తీసుకొని నిజంగానే అవతల వాళ్ళకి జెన్యూన్గా హెల్ప్ చేయాలన్న ఉద్దేశం ఉంది అంటే మాత్రం వాళ్ళకి నిజంగా హెల్ప్ అవుతుంది రైట్ ఈ మెసేజ్, అందుకోసం అని చెప్పేసి చెప్తున్నాను. ఓకే, సో ఇంకోటి ఏంటి అని అంటే టారో రీడింగ్ చేయాలనుకున్నప్పుడు మనము ఒక పర్సన్కి చాలా ఎమోషనల్లీ కనెక్ట్ అయి ఉండాలి. ఓకే, అవతల ఎందుకు కనెక్ట్ అయి ఉండాలి అని అంటే మనం ఎప్పుడు ఒకరికి ప్రిడిక్షన్ అయినా సరే రీడింగ్ అయినా సరే ఇవ్వగలుగుతామనంటే ఒకరిని ఎమోషనల్లీ అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే. లేదనంటే కావాలనుకుంటే ఇంట్లో వాళ్ళతో ఎందుకు మాట్లాడకూడదు, మీకు తెలిసిన వాళ్ళతో ఎందుకు మాట్లాడకూడదు, ఎందుకు టారో రీడర్స్తో లేకపోతే ప్రిడిక్షన్ చేసే వాళ్ళతో వెళ్ళి మాట్లాడాలి, ఎందుకు అని అంటే ఆ పర్సన్ మీ సమస్యని అర్థం చేసుకుంటారు కాబట్టి. జడ్జ్ చేయకూడదు, అస్సలు జడ్జ్ చేయకూడదు వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా సరే. ఓకే, అందుకనే ఏ క్వశ్చన్స్ వచ్చినా సరే పాజిటివ్గా న్యూట్రల్ పొజిషన్తో ఉండి క్వశ్చన్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు మన లైఫ్లో ఏదో ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్తో ఏదో ఒక దాంతో బాధపడుతూ ఉంటారు. ఓకే, మనము ఈ పర్సన్ ఇలా తప్పుగా చేస్తున్నారు, ఈ పర్సన్ అలా అని చెప్పేసి ఎప్పుడు టారో రీడింగ్ చేయకూడదు. మనకు తెలియదు వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు అని చెప్పేసి రైట్. సో జెన్యూన్గా మనస్ఫూర్తిగానే నిజంగానే వాళ్ళ ప్రాబ్లమ్ని అర్థం చేసుకునేలాగా ఉండాలి. అందుకనే ఎమోషనల్ కనెక్షన్ వచ్చేసి టారో రీడర్స్కి అయినా సరే ప్రెడిక్షన్ చేసే వాళ్ళకు ఆ ఎమోషన్ కనెక్షన్ చాలా ఇంపార్టెంట్. మీరు ఒక పర్సన్ ఎమోషనల్లీ వాళ్ళు ఏం జరుగుతుంది వాళ్ళ లైఫ్లో తెలుసుకోకపోతే వాళ్ళకి హెల్ప్ చేసేలాగా ఉండరు. జస్ట్ ఏదో చెయ్యాలి నాకు మనీ వస్తుంది కాబట్టి నేను చేస్తున్నాను అన్న ఉద్దేశంతో చేస్తారు, అది కంప్లీట్లీ రాంగ్ అయిపోతుంది. ఓకే, సో ఎమోషనల్ కనెక్షన్ వచ్చేసి చాలా స్ట్రాంగ్లీ ఇంపార్టెంట్. ఇది ఇంకొక పాయింట్. ఓకే, సో ఎమోషనల్లీ మీరు కనెక్ట్ అవ్వాలి. ఇంట్లో వాళ్ళకి, యానిమల్స్కి అలా కనెక్ట్ అవుతూనే మీలో ఆ కంపాషన్, ఆ కైండ్నెస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది రైట్. మీరు ఎంత కంపాషన్గా ఎంత కైండ్నెస్ మీకు ఉంటేనే ఒకరి మీద అయ్యో మనకి ఆ పర్సన్ చూస్తే నాకు బాధ అనిపిస్తుంది, ఎంత బాధపడుతున్నారు, నేను హెల్ప్ చేయాలనుకుంటున్నాను అనే ఉద్దేశం ఉన్నప్పుడే, ఆ కైండ్నెస్ ఆ కంపాషన్ ఉన్నప్పుడే మనం ఒకరికి హెల్ప్ చేయగలుగుతాము. లేదనంటే చెయ్యము, అది స్వార్థం అయిపోతుంది, ఈగో అయిపోతుంది రైట్. సో అందుకని చెప్పేసి ఎమోషన్ కనెక్షన్ చాలా ఇంపార్టెంట్, అది ఇంకొక పాయింట్. ఓకే, అందుకనే ఈ సైన్స్ కూడా ఎందుకు అని అంటే 3 సైన్స్ జొడియాక్ది చెప్పాను రైట్, క్యాన్సర్, స్కార్పియో, పైసిస్ అని. ఈ 3 సైన్స్ జొడియాక్లో చాలా ఎమోషనల్ సైన్స్, చాలా కైండ్ అండ్ కంపాషనేట్ సైన్స్ అనమాట. వాళ్ళకి జెన్యూన్గానే ఆ ఫీలింగ్స్ అనేది ఉంటుంది, బాగా కనెక్ట్ అయ్యి ఉంటారు, అందుకనే ఇంట్యూషన్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో న్యాచురల్గా వాళ్ళకి ఈ సైన్స్ అనేది వచ్చేస్తుంది అనమాట, రీడింగ్ అలా కనెక్ట్ అయ్యి ఉంటారు కాబట్టి. ఓకే, సో ఇదొకటి. అండ్ ఇంకోటి ఏంటంటే మీ ఇంట్యూషన్ చాలా చాలా స్ట్రాంగ్గా నేను ఈ మెసేజ్ మీద స్పెసిఫిక్గా చెప్తున్నాను. అసలు టారో రీడింగ్కి కావాల్సిందే మెయిన్ ఇది. ఓకే, ఇంట్యూషన్. నేను ఇందాకే చెప్పాను రైట్, ఇవి న్యాచురల్గా వచ్చే విద్య అనమాట. మనం స్పెసిఫిక్గా పోయి ఇది ఏంటి అని చెప్పి రాసి నేర్చుకునేది ఉండదు. ఓకే, ఇంట్యూషన్ అనేది చాలా 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 స్ట్రాంగ్గా ఉండాలి, అది ఇంపార్టెంట్. ఓకే, సో ఇంట్యూషన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఒక చిన్న విషయం చెప్తాను, మీకు అర్థమైపోతుంది ఎలా అని చెప్పేసి. ఓకే, ఇంట్యూషన్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే మీకు ఎస్కేప్ అయితే లేదు, మెడిటేషన్ ఈజ్ ద ఓన్లీ ఆన్సర్. మీ ఇంట్యూషన్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే మెడిటేషన్తోనే అవుతుంది. కీన్గా థింగ్స్ని అబ్జర్వ్ చేయడము, కనెక్ట్ అయి ఉండడము నేచర్కి, ఎమోషన్స్కి, దీని వల్లనే మీకు ఇంట్యూషన్ అనేది స్ట్రాంగ్గా అవుతుంది. ఓకే, అండ్ ఇంట్యూషన్కి ఎగ్జాంపుల్ ఏంటంటే ఎలా ప్రిడిక్ట్ చేస్తాం మనము, నేను ఇప్పుడు చెప్పేదాంతో మీకు అర్థమైపోతుంది ఎలా మెసేజ్ తెలుస్తుంది అని అంటే. ఇప్పుడు చూడండి, మనకు వాతావరణము మబ్బులతో ఉంది రైట్, గాలి బాగా వస్తుంది అని అంటే మనం చూసిన వెంటనే ఏమని చెప్తాము, ఇప్పుడు కొద్దిసేపట్లో వర్షం పడుతుంది అని చెప్పేసి తెలిసిపోతుంది రైట్. వర్షం పడిందా లేదు, ఎలా అర్థమైంది, వాతావరణం చూసి వాతావరణంలో ఉన్న సైన్స్ అర్థం చేసుకొని మనకు వర్షం పడుతుంది అని చెప్పేసి తెలుస్తుంది.
అది అనమాట. సో ఆ విధంగా మనకు ఇంట్యూషన్ అనేది హెల్ప్ అవుతుంది, అంటే తెలుస్తుంది అనమాట, ఏదో జరగబోతుంది, ఇది జరగబోతుంది అని చెప్పేసి తెలిసేదాన్ని ఇంట్యూషన్ అని చెప్తారనమాట. ఓకే, సో అలానే ఇప్పుడు మనం పీపుల్ వేరే వాళ్ళకి గైడెన్స్ ఇచ్చినా, వేరే వాళ్ళతో మనము కనెక్ట్ అయినప్పుడు కూడా ఏంటి అని అంటే, ఒక పర్సన్ ఒక కష్టంతో మన దగ్గరకు వచ్చినప్పుడు, నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, నాకు చాలా బాధ అనిపిస్తుంది, వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళ లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు, వాళ్ళ కెరియర్ గురించి బాధపడుతున్నారా, లేకపోతే రిలేషన్షిప్ గురించి బాధపడుతున్నారా ఏంటి అని డీప్గా మీరు కనెక్ట్ అవ్వాలి. వాళ్ళు చెప్పేదానికి ముందే మీకు తెలిసిపోవాలి, ఓకే ఇది వాళ్ళ జరుగుతుంది వాళ్ళ లైఫ్లో అని చెప్పేసి. అది తెలిసిన వెంటనే మీరు కార్డ్స్ చూస్తే మీకు అప్పుడు గైడెన్స్ అనేది తెలుస్తుంది అనమాట. ఓకే, సో ఇంట్యూషన్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి, ఎమోషన్ కనెక్షన్ ఒక పర్సన్తో కూడా చాలా స్ట్రాంగ్గా ఉండాలి, అప్పుడు మీరు రెడీ అయినట్లు. ఇది పెద్దగా మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, అవతల వాళ్ళతో ప్రేమతో మాట్లాడితే సరిపోతుంది అంతే. లవ్ ఈజ్ ది ఆన్సర్, ఇంకా అంతకు మించి ఇంకేం లేదు. ఎంత మీరు ప్రేమతో కనెక్ట్ అయ్యి ఉంటే అంత బాగా ఒకరికి హెల్ప్ చేసే ఉద్దేశం అనేది మీకు వస్తుంది అనమాట, నిజంగా జెన్యూన్గా వస్తుంది అనమాట. ఓకే, సో ఇది సో ఈ పాయింట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకనే నేను అంటున్నాను, ఇవన్నీ పాయింట్స్ క్లియర్ వచ్చినప్పుడు, ఈ కనెక్షన్ ఎమోషనల్ కనెక్ట్ అయినప్పుడు, ఇంట్యూషన్ పెరిగినప్పుడు ఆటోమేటిక్లీ మీరు 50% ప్రిపేర్ అయిపోయినట్లే. ఓకే, యాక్చువల్లీ ఇంకా అక్కడే ఇంకా అయిపోయింది మీ ప్రిపరేషన్, ఇంకా కొత్తగా చేయాల్సిన అవసరం అనేది ఏమీ లేదు. సో ఈ ఆల్రెడీ క్యారెక్టరిస్టిక్స్ అన్నీ మీలో ఉన్నాయి, ఇంకా నేను రెడీ అన్నప్పుడు అప్పుడు మీరు టారో అనేది కొంచెం తెలుసుకోవాలి, అది ఏంటి అనేది ఇప్పుడు మీకు చెప్తాను. ఓకే, సో మీరు టారో నేర్చుకోవడానికి స్పెసిఫిక్గా కోర్స్ అనేది ఎప్పుడు అసలు అలాంటిదేం లేదు. ఓకే, ఆ కోర్స్లో కూడా ఏం చెప్తారో నేను చెప్తాను. కోర్స్లో కూడా ఏం చెప్తారు అని అంటే, టారో కార్డ్ మీనింగ్ ఏంటి అన్నది మాత్రమే చెప్తారు. ఓకే, ఈ టారో కార్డ్ మీనింగ్ ఏంటి, ఇది ఏంటి అన్నది మాత్రమే ఉంటుంది. కానీ ఇది వచ్చినప్పుడు ఆ పర్సన్ లైఫ్లో ఏం జరుగుతుంది, ఆ పర్సన్కి ఏం చెప్పాలి, ఇది మీ ఇంట్యూషన్, మీ ఎమోషన్ కనెక్షన్ ద్వారా వస్తుంది. అందుకే నేను దాని మీద స్పెసిఫిక్ చేసి చెప్పింది. ఓకే, సో ఇప్పుడు టారో ఎలా నేర్చుకోవాలంటే, మనకు చాలా కన్వీనియంట్గా టారో వాళ్ళు ఇలానే నేను నేర్చుకున్నది ఇలానే నేను మీకు ఉన్నట్లు చెప్తున్నాను. ఓకే, సో టారో డెక్తో పాటే మనకు వీళ్ళు గైడ్ బుక్ ఇస్తారు. టారో డెక్ కొన్నప్పుడు గైడ్ బుక్ అనేది వాళ్ళంతకు వాళ్ళే ఇస్తారు. నేను వేరే డెక్స్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను, మీకు హెల్ప్ అవుతుంది. ఓకే, సో ఇది వచ్చేసి వైల్డ్ అన్నోన్ టారో డెక్. ఓకే, ఎక్కడ ఉందబ్బా, ఒక నిమిషం పాజ్ పెట్టి. ఓకే, సో అయితే చూడండి, ఇవన్నీ బుక్స్ చూసారా, ఎన్ని బుక్స్ ఉన్నాయి. సో టారో కార్డ్స్ తీసుకున్నప్పుడు టారో కార్డ్స్తో పాటు వాళ్ళే మనకు బుక్ ఇస్తారు. ఈ బుక్కే మీరు మొత్తం చదవాల్సింది, అంతకుమించి కోర్స్ ఏమీ లేదు. సపరేట్గా మీరు ఫీజు కట్టి లేకపోతే ఏదో కోర్స్ తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఓకే, సో ఇది చూడండి, వీళ్ళే మనకు ఈ టారోకి సంబంధించిన హిస్టరీ మొత్తము నేను మీకు చూపిస్తాను. ఓకే, పార్ట్ 1 ఏంటి, ఇంట్రడక్షన్ అండ్ జనరల్. ఓకే, సో సూట్స్కి సంబంధించి టారో కార్డ్ మీనింగ్ వచ్చేసి ఏంటి. ఓకే, ఇక్కడ మొత్తం అంతా వాళ్ళే మనకు ఇస్తారనమాట, ద మూన్. అంతే, మనం ఏం చేసేది లేదు. ఈ టారో డెక్ తీసుకున్నప్పుడు వాళ్ళే మనకు మీనింగ్ ఇస్తారు, ఆ కార్డుకి సంబంధించిన మీనింగ్ తెలుసుకుంటే సరిపోతుంది అంతే. ఇంకా అంతకుమించి కోర్స్ ఏం లేదు, దానికి మీరు సపరేట్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళే మనకు డెక్తో పాటు ఇస్తారు, అదే చదివితే సరిపోతుంది అంతే. ఓకే, అది మెయిన్ థింగ్. అక్కడితే ఇంకా 80% వచ్చేసినట్లే. ఇంకా నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ప్రాక్టీస్ చేయాలి. డెక్ తీసుకొని నేను ఇంతకుముందు చెప్పిన పాయింట్స్ అన్ని మీరు ఫాలో అవుతూ ఒకరికి నిజంగానే జెన్యున్గా ఎవరైతే బాధపడుతున్నారో ఫ్రెండ్స్తో స్టార్ట్ చేయడం, ఫ్యామిలీ మెంబర్స్తో స్టార్ట్ చేయడం చేయండి. ఆటోమేటిక్లీ కార్డ్స్ మీనింగ్ తెలుసుకున్న తర్వాత ఏంటి అని ప్రిడిక్ట్ చేయడం అన్నది అక్కడ తెలుస్తుంది. అది ఆటోమేటిక్లీ ఎక్స్పీరియన్స్తో పాటు వస్తూ ఉంటుంది అనమాట. ఓకే, జెన్యున్గా ఉంటే మీరు పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు, ఊరికే వచ్చేస్తుంది అది రీడింగ్ అలా అంతే. సో అంతకుమించి ఏం లేదు. అయితే ఇంకొక థింగ్ కూడా చెప్తాను. టారో రీడింగ్ నేర్చుకోవాలనుకున్నప్పుడు నేను మీకు మెయిన్ డెక్ చెప్తున్నాను. ఓకే, సో ఇది వచ్చేసి మెయిన్ డెక్. టారో రీడింగ్లోనే టారో డెక్స్లోనే ఫస్ట్ స్టార్ట్ అయిన డెక్ వచ్చేసి ఇది చూడండి, బ్లూ కలర్ ఉంటుంది. ఓకే, టారో డెక్ అనమాట. సో దీని పేరు వచ్చేసి రైడర్స్ వైట్ డెక్. సేమ్ దీనికి కూడా వాళ్ళు బుక్లెట్ ఇస్తారు, మీనింగ్స్ కార్డ్ మీనింగ్స్ చేసి సరిపోతుంది. అయితే ఇది వచ్చేసి యాక్చువల్లీ మెయిన్ డెక్. ఈ డెక్స్ నుంచే
మనకు మొత్తం అన్ని డిఫరెంట్ ఆఫ్ టారో కార్డ్స్ అన్నీ తయారు చేసింది ఈ డెక్ని చూసే, దీన్ని బేస్ చేసుకుని. ఇది మెయిన్ డెక్ అంతే, ఇది మెయిన్. అందుకనే నేను ఈ డెక్ని పర్సనల్ రీడింగ్స్కి మాత్రమే యూస్ చేస్తాను, ఎందుకంటే చాలా పవర్ఫుల్గా ఉంటుంది, మోస్ట్లీ ఆన్సర్ అనేది చాలా అక్యురేట్గా వస్తుందని చెప్పేసి నేను ఈ డెక్ని మాత్రమే యూస్ చేస్తాను పర్సనల్ రీడింగ్స్కి. ఓకే, స్పెసిఫిక్గా ఏదైనా ఉంది అన్నప్పుడు ఈ డెక్స్కి మాత్రమే యూస్ చేస్తాను. సో ఇది వచ్చేసి మెయిన్ డెక్, రేడర్స్ వైట్ డెక్. సో ఈ డెక్ని బేస్ చేసుకొని అన్ని, ఇంకా వరల్డ్లో ఎన్ని వేల రకాల డెక్స్ ఉన్నా అవన్నీ దీన్ని చూసే తయారు చేసింది. ఒరిజినల్ డెక్ నుంచి మిగతావన్నీ తయారు చేస్తున్నాను అంతే. ఓకే, అందుకనే ఒకవేళ మీరు ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నా, నేర్చుకోవాలనుకుంటున్నా ఈ డెక్ తీసుకుని నేర్చుకోండి. ఓకే, సో ఇది ఈజీ ప్లస్ లైక్ చాలా పవర్ఫుల్ డెక్ అనమాట. అందుకని అయితే ఇది ఒరిజినల్ అని ఎలా తెలుస్తుంది మీకు అని అంటే, ఇక్కడ కింద చూడండి, మీకు ఇక్కడ పమీలా వచ్చేసి డెక్ని తయారు చేసింది, ఆమె సైన్ ఉంటుందన్నమాట. మీకు ప్రతి ఒక్క కార్డు మీద తన సైన్ ఉంటుంది, మీరు చూస్తే. ఓకే, చూడండి, ఈ సైన్ అనేది ఉంటుందన్నమాట. సో అది మీకు ఒరిజినల్ డెక్. సో ఈ డెక్ తీసుకుంటే సరిపోతుంది. ఈ డెక్ తీసుకొని జస్ట్ మీరు ఇంకా బుక్లో ఏదైతే ఉందో, ఈ బుక్స్లో ఏదైతే ఉందో అవి చదివితే సరిపోతుంది. ప్రతి ఒక్క డెక్తో ఇస్తారు, ఇది నార్మల్ కాదు. ఓకే, అన్నిటికీ ఇస్తారు. సో ఇవి చదివితే మీకు కార్డ్ మీనింగ్ అనేది తెలిసిపోతుంది. ప్రాక్టీస్ చేసి ఎక్స్పీరియన్స్ చేసేసి జెన్యున్గా ఉంటే రీడింగ్ అనేది వచ్చేస్తుంది అంతే. అంతకు మించి కోర్స్ అనేది ఏమీ లేదు. ఓకే, ఐ హోప్ మీకు అది హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. చాలామంది నిజంగానే నేను జెన్యున్గా ఉన్న వాళ్ళు ఉన్నారన్న ఉద్దేశంతోనే ఇది చెప్తే వేరే వాళ్ళకు కూడా కొంతమంది వెళ్ళి ఇంకొంతమందికి హెల్ప్ చేస్తారు, అలా అందరికీ గైడెన్స్ అనేది వస్తుంది, పాజిటివ్ మార్గంలో వెళ్తారు చాలామంది అన్న ఉద్దేశంతోనే నేను ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేశాను. ఓకే, ఎనీవే నాకు మాత్రం ఒక కాన్ఫిడెన్స్ ఏంటి అని అంటే, నేను జెన్యున్గా నాకు తెలుసు డివైన్ నా సిచ్యువేషన్కి సంబంధించి చాలా ప్రొటెక్టివ్గా ఉంటుంది. సో నా నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇలాంటిది వచ్చిందని అంటే నెగిటివ్గా మోస్ట్లీ జరగకుండా ఉండడానికే డివైన్ కూడా హెల్ప్ చేస్తుంది అనమాట. సో నాకు తెలిసి ఈ మెసేజ్ కూడా జెన్యున్గా ఉన్న వాళ్ళకి మాత్రమే రీచ్ అవుతుంది అని చెప్పేసి. ఓకే, సో ఎస్, సో అది వచ్చేసి టారోకి సంబంధించి అనమాట. నేను అనుకున్నాను యాక్చువల్లీ స్టార్టింగ్లో కోర్స్ ఇవ్వాలి అని అనుకుంటే ఎంతసేపు నేను ఇవన్నీ బుక్స్ చూసి రాసి చెప్పొచ్చు, బట్ సమ్వేర్ నాకే మనసులో అనిపించింది అది డబ్బుల కోసం అవుతుంది, రైట్. అగైన్ ఏదో నేను కోర్స్ అదంతా అని మనీ రిలేటెడ్ అన్నట్టు అవుతుంది, అది జెన్యూన్ కాదు. అప్పుడు నేను స్వార్థంగా చేసినట్లు అయిపోతుంది రీడింగ్ అన్నది, అందుకని చెప్పేసి చేయలేదన్నమాట. సో ఇప్పుడు అందరికీ హెల్ప్ అయిందని చెప్పేసి అనుకుంటున్నాను ఇది. ఓకే, అండ్ ఎస్ అంతే. సో దట్స్ ఇట్, అది హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఎనీవే ఇప్పుడు మనము రీడింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాము. ఈ 3 మెసేజెస్ అయితే ఏంటి మీకోసం ఇవాళ రీడింగ్లో యూనివర్స్ నుంచి మెసేజెస్ అనేది చెక్ చేద్దాం. ఓకే, అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అనిపిస్తే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఒక్క నిమిషం. సో చూద్దాం మరి మీకు యూనివర్స్ నుంచి ఏం మెసేజెస్ ఉన్నాయో. యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఈస్ దిస్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్, వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. సో ఫస్ట్ మెసేజ్ వచ్చేసి మీకోసము ద లవర్స్ చూపిస్తుంది. సో ద లవర్స్ వచ్చేసి ఏంటి అని అంటే, మీకు ఇప్పుడు మీ లైఫ్లో మీరున్న కనెక్షన్స్, పార్ట్నర్స్ అవ్వచ్చు, లేకపోతే రిలేషన్స్, ఏదైనా రిలేషన్స్, మీ ఇంట్లో వాళ్ళతో, పేరెంట్స్తో, సిబ్లింగ్స్తో, రిలేటివ్స్, కలీగ్స్, ఇలాంటి వాళ్ళతో ఈ రిలేషన్స్ ఏదైతే ఉందో ఇప్పుడు వరకు గొడవలు జరుగుతూ ఉన్నాయి, ఏదో ఒక డిస్టర్బెన్స్ అనేది కాజ్ అవుతుంది అని అంటే తొందరలో ఆ డిస్టర్బెన్సెస్ అనేది అన్నీ ఎండ్ అయిపోయి, ఫైట్స్ అనేవి ఎండ్ అయిపోయి ఒక కామ్నెస్ అనేది రాబోతుంది, ఒకరినొకరు అర్థం చేసుకోవడం అనేది స్టార్ట్ చేస్తారు అన్నట్లు చూపిస్తుంది అనమాట. ఓకే, సో ఫస్ట్ మెసేజ్ వచ్చేసి చాలా స్ట్రాంగ్గా ఉంది. అండ్ అదొకటి కాదు, ఒకవేళ మీరు కపుల్స్ ఉన్నారు, రిలేషన్షిప్లో ఉన్నారు, మీకు మీ పార్ట్నర్కి మధ్యలో కనెక్షన్ అనేది అంతగా డీప్గా లేదు, కనెక్షన్ అనేది ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు అని అంటే ఈ టైం మీకు చాలా కరెక్ట్. ఇంకా మీరు మీ పార్ట్నర్తో మాట్లాడడం, వాళ్ళతో క్లియర్గా మీరు ఈ కనెక్షన్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎలా ఉండాలి, ఏంటి అని చెప్తే మీ ఇద్దరి మధ్యలో కనెక్షన్ అనేది డీప్ అవుతుంది అన్నట్లు యూనివర్స్ నుంచి మీకు ఈ మెసేజ్ అనమాట. ఓకే, సో డెఫినెట్లీ చాలా చాలా స్ట్రాంగ్గా లవ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, ప్యాషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది మీ కనెక్షన్లో. ఒకరినొకరు అర్థం చేసుకోవడము, ఈ ఇద్దరి కంపెనీ అనేది చాలా స్ట్రాంగ్గా ఎంజాయ్ చేయడం అనేది జరుగుతుంది అన్నట్లు మీకు ఇక్కడ మెసేజ్ చూపిస్తుంది అనమాట. ఓకే, సో లవ్ అనేది రాబోతుంది.
కొంతమందికి మీలో ఎవరైనా సింగిల్స్ ఉన్నారు, మిమ్మల్ని మీరు సింగిల్గా చూస్తారు, మీ లైఫ్లో ఎవరైనా మిమ్మల్ని అర్థం చేసుకునే పర్సన్ ఇలా ఎంటర్ అవుతే బాగుంటుంది అని అంటే తొందరలో మీకు ఇలాంటి పర్సన్ అనేది మీ లైఫ్లో రాబోతున్నారు. ఆ పర్సన్తో మీకు కనెక్షన్ అనేది చాలా స్ట్రాంగ్గా అవుతుంది. ఎలా అని అంటే వాళ్ళు మీకు ఏ విధంగా మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ విధంగా ఉంటారు ఈ పర్సన్ అన్నట్లు యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ అనమాట. సో తొందరలో కొత్త పర్సన్ ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉంది అన్నట్లు ఫస్ట్ మెసేజ్. ఓకే, సో సెకండ్ మెసేజ్ అనేది ఇంకోటి పార్ట్నర్షిప్స్కి సంబంధించి కూడా చూపిస్తుంది. మీరు బిజినెస్కి సంబంధించి ఇలా ఏదైనా పార్ట్నర్షిప్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటే ఆ విధంగా కూడా మీకు కంపాటబుల్గా మిమ్మల్ని అర్థం చేసుకునే విధంగా బిజినెస్లో అలా పార్ట్నర్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంది అనమాట. ఓకే, కొంతమందికి ఇక్కడ ఏంటి అంటే అదే పార్ట్నర్ మీరు వర్క్ కనుక స్టార్ట్ చేశారు, కెరియర్లో బిజినెస్లో ఇలా ఇద్దరు కలిసి వర్క్ స్టార్ట్ చేశారు అని అంటే అదే కొద్ది రోజుల్లో లవ్ లాగా కొంచెము అంటే మ్యారేజ్ వరకు చాలా స్ట్రాంగ్గా వెళ్ళే ఛాన్సెస్ ఉంది అన్నట్లు కూడా చూపిస్తుంది అనమాట. అంటే రిలేషన్షిప్ లాంటిది ఏదైనా స్టార్ట్ అయ్యే పాసిబిలిటీ ఉంది అన్నట్లు మీకు మెసేజ్. ఓకే, సో సెకండ్ మెసేజ్ ఏంటి అనేది చూద్దాము. యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఈస్ ది సెకండ్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్, వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ, వాట్ ఈస్ ది సెకండ్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్. సో చాలా చాలా లవ్ వచ్చేసింది రీడింగ్లో. ఓకే, ఏస్ ఆఫ్ కప్స్ కూడా లవ్ వచ్చేసి ఫ్లోయింగ్, ఓవర్ ఫ్లోయింగ్. యాక్చువల్లీ డెఫినెట్లీ ఈ రీడింగ్ చూసే వాళ్ళకు చాలామంది మీలో సింగిల్ లవ్ గురించి ఎదురు చూస్తున్నారంటే న్యూ లవ్ అనేది మాత్రం మీ లైఫ్లో రాబోతుంది సమ్వేర్. ఎందుకంటే ఈ మెసేజ్ మనకు రీసెంట్లీ చాలా స్ట్రాంగ్గా వచ్చింది, అంటే ఎక్కడో కార్నర్లోనే మనకు దగ్గరలోనే ఉన్నట్లు అనమాట. ఓకే, సో మీరు ఎక్స్పెక్ట్ చేస్తుంటే న్యూ లవ్ కనుక ఎవరైనా పర్సన్ మీ లైఫ్లోకి వస్తే బాగుంటుందని అంటే న్యూ లవ్ అనేది రాబోతుంది, బిగిన్ అవుతుంది, మీకు కనెక్షన్ అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, డెఫినెట్లీ చాలా స్ట్రాంగ్ సోల్మేట్ ఎనర్జీ, పర్ఫెక్ట్ పర్సన్ ఎనర్జీ, ఎమోషనల్లీ కనెక్ట్ అయ్యే పర్సన్ అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, సో న్యూ లవ్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకు ఇది చాలా స్ట్రాంగ్ మెసేజ్ ఇవాల్టి రీడింగ్లో. అండ్ అలాగే మీలో మీకు లైక్ మీరు ఆల్రెడీ కనెక్షన్స్లో ఉన్నారు, మీరు అలాంటిది ఏంటి ఎక్స్పెక్ట్ చేయట్లేదు అని అంటే అలాంటి వాళ్ళ కోసం ఇక్కడ ఏస్ ఆఫ్ కప్స్ ఏంటి అని అంటే మీలో మీకు ఎమోషనల్లీ మీరు చాలా స్ట్రాంగ్ అవుతున్నారు, మీతో కంపాషనేట్గా మీరు ఉండడము, మీ ఎమోషన్స్ అనేది బ్యాలెన్స్ అయిపోయి మీ మీద మీకు సెల్ఫ్ లవ్ అనేది ఇంప్రూవ్ అవ్వడము, అంటే మీ కేర్ అనేది పెరుగుతుంది అనమాట. మీరే కొంచెము ఎప్పుడు వేరే వాళ్ళకి గివింగ్ ఎనర్జీలో ఉండే బదులు ఈసారి మీ అంతకు మీరే మీకు ఏం నచ్చుతుంది, మీరు ఎక్కడికి వెళ్తే నచ్చుతుంది, ఎలాంటి ఫుడ్ తింటే నచ్చుతుంది, అంటే సెల్ఫ్ లవ్ అనేది ఇక్కడ ఇంప్రూవ్ అవుతుంది. ఈవెన్ బోత్ మీలో ఉన్న నెగిటివ్ పాయింట్స్ అవ్వనివ్వండి, పాజిటివ్ పాయింట్స్ అవ్వనివ్వండి, ఈక్వల్గా దానిని అప్రిషియేట్ చేస్తున్నారు, ఆ బ్యాలెన్స్ అనేది తీసుకొస్తున్నారు అన్నట్లు మీకు ఇక్కడ సెకండ్ మెసేజ్ అనమాట. ఓకే, సో చూద్దాం మరి థర్డ్ మెసేజ్ ఏంటి యూనివర్స్ నుంచి మీకోసం. యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఈస్ దిస్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్, what my collective need to know right now. What is this third message for my collective? ఓ మై గాడ్, మొత్తం అంతా రీడింగ్ దీనికి సంబంధించి వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి క్వీన్ ఆఫ్ కప్స్. ఓకే, రెడీ అయిపోయి ఉండాలి మరి చాలామంది. నెక్స్ట్ 1 వీక్లో ఇది జరిగే ఛాన్సెస్ అయితే ఉంది చాలామందికి. ఓకే, డెఫినెట్లీ కొత్త పర్సన్ని మీట్ అవ్వబోతున్నారు, చాలా స్ట్రాంగ్గా మీట్ అవుతున్నారు. అసలు ట్రిపుల్ మెసేజ్ ఇదైతే ఒకేసారి అన్నిటికి కలిపి ఒకటే వచ్చిందనమాట. ఎమోషనల్లీ ఓవర్ఫ్లో అవుతుంది, అంటే ఇంకా నేను మరీ ఎక్కువ చెప్తే టూ మచ్ అయిపోతుంది. బట్ ఇక్కడ ఏంటి అంటే లవ్ డవి కైండ్ ఆఫ్ ఎనర్జీ అనేది చూపిస్తుంది. ఈవెన్ ఇప్పుడు మీరు కనెక్షన్స్లో ఉన్న ఫ్రెష్ ఎనర్జీ మళ్ళీ బాగా ఆ కనెక్షన్స్ని స్టార్ట్ చేయడం, ఇంప్రూవ్ చేసుకోవడం అనేది చూపిస్తుంది. ఒకరితో ఒకరు టైం స్పెండ్ చేయడము, బయటికి వెళ్ళడము, అర్థం చేసుకోవడము, ఇంకా మొత్తం అంతా చాలా లవ్తో ఫిల్ అయిపోయిన టైం అని చెప్పేసి చెప్పొచ్చు అనమాట. ఓకే, క్వీన్ ఆఫ్ కప్స్ చూపిస్తుంది ఇక్కడ. సో ఓవర్ ఫ్లోయింగ్, లవ్ అనేది ఓవర్ ఫ్లోయింగ్, ఉండేదానికన్నా ఓవర్గా అయిపోతుంది అనమాట. ఇంక ఎక్కడ పోయి షేర్ చేసుకోవాలి, ఎవరికి ఇవ్వాలి ఈ ప్రేమ అన్నంత చూపిస్తుంది అనమాట. ఓకే, సో థర్డ్ మెసేజ్ కూడా మీకు అదే. తొందరలో ఎవరో పర్సన్ మీ లైఫ్లోకి ఎంటర్ అవ్వబోతున్నారు, ఎమోషనల్లీ మీకు హెల్ప్ చేయడానికి, ఎమోషనల్లీ మీకు హ్యాపీనెస్ని ఇవ్వడానికి రాబోతున్నారు అన్నట్లు యూనివర్స్ నుంచి మీకు ఇక్కడ మెసేజ్ అనమాట. ఓకే, కొంతమందికి ఫెమినైన్ ఎనర్జీ మీ లైఫ్లో ఎవరైనా వచ్చే ఛాన్సెస్ ఉంది. ఆ ఫెమినైన్ ఎనర్జీ వల్ల మీకు కంపాషన్ అనేది, కైండ్నెస్, లవ్ అనేది ఏంటి అని చెప్పి తెలుసుకునే ఛాన్సెస్ కూడా ఉందన్నమాట. అది కూడా జరిగేది పాసిబిలిటీ ఇక్కడ చూపిస్తుంది. ఓకే, సో ఎస్, చాలా స్ట్రాంగ్గా ఈ మెసేజెస్ ఉంది మీకు. యాక్చువల్లీ పెద్దగా మెసేజెస్ అన్నీ కలిపి ఒకటే మెసేజ్ వచ్చింది, న్యూ లవ్ ఈజ్ కమింగ్ అన్నట్లు చూపిస్తుంది. కనెక్షన్స్ ఇంప్రూవ్ అవుతుంది, మీ పర్సన్తో మీకు నచ్చిన వాళ్ళతో టైం అనేది స్పెండ్ చేస్తున్నారు, కనెక్షన్ అనేది డెవలప్ చేసుకుంటున్నారు, స్టెబిలిటీ అనేది రాబోతుంది, మళ్ళీ ఫ్రెష్ స్టార్ట్ చేస్తున్నారు అన్నదే ఇవాళ రీడింగ్లో మనకు చాలా స్ట్రాంగ్ మెసేజ్ అనమాట. ఓకే, సో ఇది చాలామందికి నెక్స్ట్ 1 వీక్లో జరిగే ఛాన్సెస్ ఉంది. ఓకే,
సో ఎనీవే నా మెయిన్ పర్పస్ వచ్చేసి ఈ రీడింగ్ మెయిన్ స్టార్టింగ్ టారో గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నాను. సో అందుకనే మెసేజెస్ వచ్చేసి చాలా సింపుల్. ఓకే, సో ఎనీవే ఈ సింపుల్ రీడింగ్ అయినా మీకు హెల్ప్ అయింది, మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. I will see you in the next reading. Bye for now. Take care.